జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదన్నా తేడాల గురించి వార్త రాసినప్పుడు జగన్దే బాధ్యత. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక అదే తేడాలు జరిగినా సరే జగన్దే బాధ్యత, లేకపోతే జగన్ మనుషులది బాధ్యత. ఏ అధికారిని తప్పు చేస్తే వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మంచి చేస్తే వాడు తెలుగుదేశం పార్టీకి అనుకూలం, లేకపోతే వాడు నిజమైన అధికారి. ఇట్లా ఉన్నది ప్రస్తుత పత్రికల యొక్క ధోరణి. ఆంధ్రప్రదేశ్లో గాలిని మించిన గనులు అన్నటువంటిది ఇక్కడ హైలైట్ చేసింది. ఇది నేను మొన్ననే ఒక వారం రోజుల క్రితం అనుకుంటా లాటరైట్ తవ్వకాల గురించి చెప్పినప్పుడు నేను చెప్పింది, ఇక్కడ మనకి లాటరైట్కి సంబంధించి ఆ పక్కన గాలి టైప్లోనే ఏదో తింటున్నట్టున్నారు, చెక్ చేసుకోండి అని చెప్పా. ఎందుకంటే గాలికి ఇచ్చినటువంటి బయ్యారం గనులు ఎందుకు పనికిరావు. బయ్యారం మన దీని దగ్గర ఉన్నటువంటి గనులు ఏవైతే కర్ణాటక బార్డర్స్లో ఇచ్చినటువంటి గనులు ఆంధ్రప్రదేశ్ ఏరియాలో ఇచ్చినటువంటి గనులు ఎందుకు పనికిరానటువంటివే. అయితే పేరుకి అది తీసుకుని కర్ణాటకలో ఉన్నటువంటి అడవుల్ని తొక్కేసి అక్కడి తినేసి వేబిల్లులు ఇక్కడ వాటి పేరుతో చేసుకొచ్చాడు ఆ రోజున గాలి జనార్దన్ రెడ్డి. ఇప్పుడు అట్లాంటిదే లాటరైట్లో జరుగుతూ ఉంది. ఎక్కడ పర్టికులర్గా గోదావరి జిల్లాలో జరుగుతుంది. దాన్ని ఏం రాసుకొస్తున్నారు, అటవీ ప్రాంత లీజు కంపెనీని తరిమేసి తవ్వకాలు, అంటే లీజు కంపెనీ వైసీపీ వాళ్ళది అయ్యి ఉంటుంది, దాన్ని తరిమేసి తవ్వకాలు చేస్తున్నారంటే ఎవరు, తెలుగుదేశం వాళ్ళది అయ్యి ఉంటుంది. పక్కనే మరో లీజు తీసుకుని మాయ, అది ఎవరిచ్చారు, తెలుగుదేశం ఇచ్చి ఉండాలి అంతే కదా. తమ గనుల్లోనే తవ్వినట్టుగా లెక్కలు, అంటే ఇప్పుడు తీసుకున్నటువంటి వాడు నేనే కదా, మోసగాడనే కదా, అక్కడే లాటరైట్ డంపు అక్కడే పెట్టారు అన్నటువంటి కూడా రాస్తున్నారు. అటవీ ప్రాంతంలోనే యథేచ్ఛగా తవ్వకాలు, నాడు గుట్టుగా నేడు బహిరంగంగా దోపిడీ, తూర్పులో కొనసాగుతున్న వైసీపీ పెద్దలందా, ఇంకా ఇప్పుడు కూడా వైసీపీనేనంట, ఏది పాత వాళ్ళని తరిమేసినా సరే నేటికి సహకరిస్తున్న వైసీపీ అస్మదీయ అధికారులు. అంటే ఈ అదో పని చేస్తున్నటువంటి దానికి అప్పుడు వాళ్ళకి సహకరించిన అధికారులు, ఇప్పుడు వాళ్ళకి సహకరించిన అధికారులు. ఆ అప్పుడు అధికారులు వైసీపీ, ఇప్పుడు సహకరిస్తే కూడా వైసీపీని, అంతేగాని వాళ్ళు తెలుగుదేశం కాదు. అది ఇక్కడ విచిత్రం. అంతరా సక్రమేనని ప్రభుత్వానికి తప్పు నివేదికలు ఇచ్చారు. ఏంటంటే దాన్ని ఏమంటారంటే బ్యాక్ సీట్ డ్రైవింగ్ అంటారనమాట. వీళ్ళు ఒక వార్త రాసేశారు జ్యోతి, అది తప్పని వాళ్ళు రాసి పంపించారు అధికారులు. కాబట్టి లేదు అధికారులే తప్పుడోళ్ళు అని చెప్పేసి ఇప్పుడు అట్లా నివేదిక ఇవ్వకపోతే కనుక అధికారుల దొంగలను రాసుకొస్తారు. అది ఇక్కడ ఎలా కవర్ చేయాలంటే అలా కవర్ చేయగలరు అనమాట.